శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 13వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో బ్రహ్మగారు తాను విష్ణువుని మాయ చేయబోయి ఈయన మోహంలో పడిపోవటం, తర్వాత విష్ణు మాయని గుర్తించడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు లెంపలేసుకున్నాడు. అత్యద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క లీలని సమస్తమైనటువంటి ప్రాణులలో అందరిలో కూడా విశ్వాంతర్యామిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు గారు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో చక్కటి వర్ణన చేశారు వ్యాసుల వారు. అది ఎలా ఉంది, వాటిలో ఉన్నటువంటి ఇంకా అంతరార్థాలు మనం నేడు చెప్తున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ 13వ అధ్యాయంలో మనం పూర్వపు పాఠాలలో 43 శ్లోకాల వరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ముందు ఈ స్వామి యొక్క లీలని గుర్తించింది బలరాముడు గుర్తించాడు. ఆ తర్వాత బ్రహ్మగారు కిందకి దిగి వచ్చి బ్రహ్మదేవుని యొక్క కాలమానం ప్రకారం ఒక త్రుటి కాలం అయింది అప్పటికి. అంటే మన కాలమానం ప్రకారం 1 సంవత్సరం గడిచిందని మనం చెప్పుకున్నాం. ఈ సంవత్సరం గడిచినటువంటి ఈ కాలంలో బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఎంతవరకు ఎట్లా ఉన్నారు అనేటువంటిది చూశాడు ఈ ప్రాణులందరినీ. చూస్తే ఆ గుహలో ఆయన పెట్టినటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు. ఇక్కడేమన్నా హాయిగా బృందావనంలో పరమాత్ముడి యొక్క లీలతో అన్ని సాగిపోతున్నాయి, ఆగిపోలేదు ఏవి. దాంతో ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూ సత్యాః కే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచన. ఏమీ భేదం లేకుండా, ఒక చిన్న వెంట్రుక వాసి భేదం కూడా లేకుండా అందరూ హాయిగా ఆ పరమాత్మతో తిరుగుతున్నారు, ఆడుతున్నారు, ధ్యానం చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. ఈ పరబ్రహ్మగారు ఆత్మభూహు, పరబ్రహ్మగారు ఎంత ధ్యానంతో చింతించినా కూడా, ఆలోచించినా కూడా వీళ్ళల్లో అసలైనటువంటి వాళ్ళు ఎవరు, లేకపోతే మరొకరు ఎవరు, ఆ మరొకరు అనేటువంటిది నకిలినా లేకపోతే పరబ్రహ్మ స్వరూపమాల అనేటువంటిది తెలుసుకోలేకపోయారు. నేతి జ్ఞాతుం నా ఇది జ్ఞాతుం నేష్టే కథంచన, ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఓహో అని చెప్పి అనుకున్నాడు మాయ. ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం, విశ్వమోహన స్వరూపుడైనటువంటి ఆయననే సమ్మోహంలో పడేద్దామనుకున్నాడు బ్రహ్మగారు. విశ్వమోహన స్వరూపుడైనటువంటి వాడు విష్ణువు సర్వాంతర్యామి, ఆయన్ని మోహపరుద్దాం అనుకున్నటువంటి వాడు ఈయన విమోహంలో పడిపోయాడు బ్రహ్మగారు. ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయాజోపి స్వయమేవ విమోహితః అజః అపి, ఆ బ్రహ్మదేవుడు కూడా స్వయమేవ విమోహితః, ఆయనే స్వయంగా ఈ పరమాత్ముడి యొక్క మాయలో పడిపోయాడు కదా అంటూ అప్పుడు అర్థం చేసుకుంటున్నాడు. ఏమిటయ్యా ఈ మార్పు అనేటువంటి గుర్తించాడు. ఇక్కడ వ్యాసుల వారే పరబ్రహ్మని, బ్రహ్మదేవుణ్ణి ఒక మినుగురు పురుగుతో పోలుస్తున్నాడు. ఖద్యోతం, మినుగురు పురుగు. తమ్యాం తమోవన్నైహారం ఖద్యోతార్చిరివాహని మహతీతరమాయైస్యం
నిహంస్యాత్మని యుంజత తమ్యాం తమోవన్ నైహారం ఖద్యోతార్చిరివాహని. ఒక మిణుగురు పురుగు ఆహా నా కింద జ్యోతి ఉంది, కాంతి ఉంది కదా అని చెప్పి కాస్త అతి తెలివితేటలు మోహము ప్రదర్శించి కాస్త అహంకారం ప్రదర్శించింది అంటే ఆ మిడుగురు పురుగు పగటిపూట దాని కాంతి ఏమైపోయినట్టు. ఖద్యోత అర్చి ఇవ అహని. అహని అంటే పగటిపూట. ఆ ఖద్యోతం యొక్క ఆ మిడుగురు పురుగు యొక్క కాంతి పగటిపూట ఆ సూర్యకాంతి ముందు వెలవెల పోయినట్టే కదా. సూర్యుడి దగ్గర ఇదిగో చూసావా నేను దీపం పెట్టాను చూడండి, దీపం పెట్టాను చూడండి అని చెప్పని ఓ టార్చ్ లైట్ వేసి చూస్తే ఈ సూర్యుడి యొక్క కాంతి ముందు నీ దీపం ఎంత. రోజు మనం గుడిలో దీపం పెడతాం, ఆరాధన చేసేటప్పుడు దేవుడి దగ్గర దీపారాధన చేసి మనం చేస్తాం. నాయన కాస్త నీకు జ్యోతిని ప్రకాశాన్ని కలిగిస్తున్నా స్వామి అనే మన అంతరార్థాన్ని, దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటంటే మనకి మన అజ్ఞానాన్ని తొలగించి మన చీకటిని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించడం ఒకటి. మనకి తెలిసి తెలియనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దీపం ప్రజ్వరిల్లటంతో పోతాయి. అంతేగాని భగవంతుడికి నువ్వు తేజస్సుని అందించినట్టు కాదు. అక్కడ భగవంతుడి ముందు దీపం పెడితే అక్కడ భగవంతుడికే నువ్వు దీపాన్ని జ్యోతిని కలిగించేటువంటి ప్రకాశాన్ని కలిగించేటువంటి గొప్ప శక్తులు మనలో లేవు. అలా ఎవరైనా అహంకారపూరితులైనటువంటి వాళ్ళు అనుకుంటే సూర్యుడి ముందు నువ్వు దీపం పెట్టినట్టే. సూర్య యొక్క కాంతి ఎక్కడ, మనం పెట్టినటువంటి దీపం ఎక్కడ. ఆ దీపం ముందు ఈ దీపమా, ఒడిగట్టే దీపం. అట్లాగే ఒక మిణుగురు పురుగు కూడా ఆహా నేను కాంతినిస్తున్నా అనుకుంటుంది. కానీ అహని పగటిపూట దాని కాంతి ఏం ప్రభావం చూపిస్తుంది. పగటిపూట కాదు, రాత్రిపూట అయితే నా కాంతి బాగా వస్తుంది అనుకున్నాం అనుకోపోనండి. తమ్యాం తమోవన్నైహారం. మంచు కప్పబడి ఉన్నటువంటి రాత్రులు ఆ మిణుగురు పురుగు ఏం ప్రకాశిస్తూ ఉంటుంది. చీకటే కానీ మంచు ఉంది. ఆ మాయ అనేటువంటి మంచు పొర చేత కప్పబడినటువంటి ఆ తమస్సులో అసలే అంధకారం, అందులో ఇంకా మాయ పొర కమ్మింది. ఏమిటా మాయ అంటే అజ్ఞానం అనేటువంటి మాయ మంచు పొరలాగా కప్పేస్తే ఇక కళ్ళకి ఏం కనిపిస్తుంది. ఇక ఆ ఖద్యోతం యొక్క ఆ మిణుగురు పురుగు యొక్క కాంతి ఏ పాటి కాంతి అవుతుంది. అది పగలైనా రాత్రిపూట ఇటువంటి సన్నివేశాలైనా దాని ప్రభావం దాని ప్రకాశం ఏం కనిపిస్తుంది. అలా ఉంది బ్రహ్మగారి పరిస్థితి. మహతీతరమాస్యైస్యం నిహంస్యాత్మని యుంజత. నిహంస్య ఆత్మని, ఆత్మని నిహంస్య అంటే ఒకవేళ అలా అహంకారపూరితంతో నేనే కదా స్వామికి సేవ చేసేది, నేనే కదా సృష్టి కార్యాన్ని చేసేది, నేనే కదా ప్రకాశాన్ని కలిగించేది అని ఏ సేవకుడన్నా ఏ సాధకుడన్నా ఆ స్థాయిలో అనుకుంటే గనక ఆత్మని నిహంత్య, అది వాళ్ళ యొక్క గర్వాన్ని అహంకారాన్ని చివరికి వాడి యొక్క ఆత్మస్థితిని దిగజార్చేటువంటి కార్యానికే కారణమవుతుంది కానీ అది భగవంతుడికి సేవ కిందకి రాదు. అట్లా ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక్కసారి కనుక్కున్నాడు. నేనే కదా సృష్టి చేస్తున్నాను అనుకున్నాను, నేను కాదు కదా, ఓ మినుగురు పురుగు లాంటి వాడిని, మాయ పొర గమ్మిందనమాట అని చెప్పి అనుకున్నాడు. మనం చేసేటువంటి సేవలన్నీ ఇలాంటివి ఒక రకంగా చెప్పాలంటే. ఆ పరమాత్ముడు మనం చేసే వాటితో ఏదో అడ్జస్ట్ అయిపోతున్నాడే తప్ప మనం షోడశోపచారాలని ప్రతి రోజు ప్రతి పూజలో చక్కగా చేసుకుంటూ ఉంటాం. అది మన తృప్తి కోసం మనం చేస్తున్నవి అవన్నీ. భగవంతుడు మనం చేసేటువంటి వాటితో పాపం ఆయన సంతృప్తి చెంది కేవలం ఏం చూస్తారంటే భక్తి మాత్రమే చూస్తారు స్వామి. అందులో ఆ షోడశోపచారాల్లో నువ్వు చూసేటువంటి వాటిలో సమయం ప్రకారం నువ్వు బడబడబడ చదివేసుకుంటే సమయం అయిపోతుంది, టైం లేదు ఎక్కువ అని చెప్పేసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఆయన చూసేది దాంట్లో ఎంతవరకు భక్తి ఉన్నది అనేటువంటిదే చూస్తారు స్వామి. ఎట్లాంటి భక్తి అనేటువంటిది ముందు ముందు బ్రహ్మదేవుడు ఎలా తనకి తాను తెలుసుకుంటాడో ఆ స్థితి రావాలి ప్రతి సాధకుడికి కూడా. ఇప్పుడు కాసేపట్లో తెలుసుకుంటాడు. ముందు ఏం చూస్తున్నట్ట, ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క రియలైజేషన్ లో మొట్టమొదటి మెట్టెక్కుతున్నాడు. మొదటి స్థాయి మొదటి పెట్టంటే ఎప్పుడైతే బ్రహ్మగారు నేను ఒక అజ్ఞాని, ఒక మినుగురు పురుగు లాంటి వాడి అనేటువంటి భావన ఆయనకి కలిగిందో ఇంతలో తావత్ సర్వే వత్సపాలాః పశ్యతోజస్య తక్షణాత్. తక్షణాత్ అదే క్షణంలో
అజస్య, ఆ బ్రహ్మదేవుడి గారికి మొత్తం అన్ని కనిపించాయట. పశ్యతోజస్య, ఏంటి, తావత్ సర్వే వత్సపాల, ఆ దూడలు, ఆ గోపాలకులు వాళ్ళందరూ కూడా యదృశ్యంత ఘనశ్యామా పీత కౌసేయ వాసస, అత్యద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి శరీరంతో, ఘనశ్యామా, మేఘశ్యామ వర్ణంలో, పీత కౌసేయ వాసస, పట్టు పీతాంబరాల్ని ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రూపాలలో కనిపించాడు. యదృశ్యంత, అత్యద్భుతమైనటువంటి దృశ్యం. అందరూ అలా కనిపించారు, గోవులన్నీ అలా కనిపించినాయి. పశ్యతో అజస్య తక్షణాత్, ఒక్క క్షణం కనిపించారు, ఒక క్షణంలో రియలైజేషన్ వచ్చేసింది. ఇది ఆయన యొక్క సాధనలో మొదటి, ఎప్పుడైతే ఆయన అహంకారము అజ్ఞానము దూరమైనాయో ఒక్క స్టెప్ పైకి ఎక్కాడు. ఆ ఎక్కేటప్పటికి సమస్తమైనటువంటి ఎదురుకుండా కనిపించినటువంటి వాళ్ళందరిలో స్వామిని చూశారు. ఇది సాధకుడిలో మొదటి మెట్టు. మరి రెండో మెట్టు ఏమిటనే తర్వాత ఇంకా వస్తుంది కాసేపు. ముందు ఎప్పుడైనా సాధకుడిలో అహంకారాలు మాయపరులు తగ్గించుకుని, ఇది నాది కాదు, ఇది భగవత్ స్వరూపమే అనేటువంటి భావనలోకి వచ్చినటువంటి వాడికి మొట్టమొదటి స్వామి అనుగ్రహం ఇలా కలుగుతుంది. ప్రతి వాడిలో భగవంతుని చూడాలి, తర్వాత తనలో తాను చూసుకోవాలి. అది చివరి స్టేజ్. అక్కడికి వస్తాడు తర్వాత రెండో స్థాయిలోకి వస్తాడు బ్రహ్మదేవుడు. ఇంకా కొద్ది శ్లోకాలలో తనని తాను చూసుకుంటాడు. ఆ స్థాయికి రావాలి. తావత్ సర్వే వత్సపాలాః పశ్యతోజస్య తక్షణాత్, ఆ క్షణంలోనే వెంటనే బ్రహ్మదేవుడి గారికి ముందు ప్రత్యక్షమయ్యారు. మొత్తం వాళ్ళందరూ ఆవేశాలతో ఉన్నా కూడా లోపల అంతర్లీనమైనటువంటి పరమాత్మ, చక్కగా ఘనశ్యాముడు పీత కౌశేయ వాసుడైనటువంటి పరమాత్ముడు దర్శనమిచ్చాడు. ఎట్లా ఉన్నాడు స్వామి? చతుర్భుజా శంఖ చక్ర గదా రాజీవ పాణయ, కిరీటిన కుండలినో హారిణో వనమాలిన, చతుర్భుజాలతో, ఆ చతుర్భుజాలలో కూడా శంఖము చక్రము గద పద్మము మొదలైనటువంటివి చేతిలో ధరించిన, పాణయ, పాణి అంటే చెయ్యి, కరముల యందు శంఖ చక్ర గద పద్మాలను ధరించినటువంటి చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వామి చక్కటి అలంకారాలతో, కిరీటిన, కిరీటము కుండలములు హారములు వనమాలము, స్వామి ప్రత్యక్షమయ్యారు. అంటే నిత్యము ఆ బ్రహ్మదేవుడు ఎటువంటి స్వరూపాన్ని అయితే దర్శిస్తూ ఉంటారో, ఎటువంటి స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో, అటువంటి స్వరూపం ఇక్కడ ప్రత్యక్షమైంది స్వామి మహావిష్ణువు యొక్క రూపం. అట్లా ప్రతి అంతమంది ప్రాణులలో ఇన్ని రూపాలలో చూస్తున్నారంటే ఎంత అద్వితీయమైనటువంటి అదృష్టం అది బ్రహ్మదేవుడికి. అట్లా సంవత్సరం పాటు చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్లా వీళ్ళని సేవించినటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ ధేనువులు ఎంత పుణ్యం చేసుకున్నాయని చెప్పాలి మనం. ఇంకా బ్రహ్మదేవుడు ఇప్పుడు కాసేపే చూస్తున్నాడు. శ్రీవత్సాంగదో రత్నకంబు కంకణ పానయ, శ్రీవత్స అంకం, అంకం కలిగిన వాడు అంటే మత్స, వక్షస్థలమునందు శ్రీవత్సం కలిగినటువంటి వాడు. శ్రీవత్సాంగదో రత్న కంబు కంకణ కటకైర్భాత, కటకైర్భాత నూపురై కటకైర్భాత కటిసూత్రాంగులీయకై, కటిసూత్రాంగులీయకై, అత్యద్భుతమైనటువంటి అలంకారాలన్నీ కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ. శ్రీవత్సం అనేటువంటి అంటే అంత సుస్పష్టంగా బ్రహ్మదేవుడు ప్రతి ప్రాణిలోనూ చూస్తున్నారు, ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళు అందరిలో ఉంది శ్రీవత్సం. రత్న కంబు కంకణ పాణయ, ఆ చిహ్నమే కాకుండా చక్కటి కంకణాలు, మణికట్టు, నూపురములు, కాళ్ళ పట్టీలు, అంతేకాకుండా కంకణములు, కటకైహి, కంకణాలు ధరించినటువంటి వాడు, కేయూరాలు ధరించినటువంటి వాడు, కటిసూత్రాంగులీయకై, కటిసూత్రము అంటే ఈ నడుముకి కట్టుకునేటువంటి సూత్రం ఏదైతే ఉంటుందో, బంగారు నూపుర సూత్రాలు, వాటిని ధరించినటువంటి వాడు. అంగులీయకై, చక్కగా వేళ్లకి అంగుళీయక ఉంగరమును ధరించినటువంటి వాడు, కంకణములు రత్నాలని ధరించినటువంటి, ఇట్లాంటి సువర్ణమయమైనటువంటి అలంకారాలతో భాజిల్లుతున్నటువంటి, విరాజమానమవుతున్నటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపాలని చూశాడు. ఎంతో మంది స్వరూపాలు, అందరూ పిల్లలే, అన్ని చిన్న చిన్న దూడలే.
వాటిల్లో స్వామిని చూశాడు. ఇంతమందిని చూసేటప్పటికి ఒక్కసారి తికమక పడిపోయాయి. ఆనందపడిపోతున్నాడు అక్కడ బ్రహ్మదేవుడు. ఇప్పటిదాకానేమన్నా ఒక సందేహంలో ఉన్నాడు. వీళ్ళలో అసలెవరు నకిలీ ఎవరు అన్నట్టుగా ఉన్నారు పాపం. ఆయన సృష్టించినటువంటి వాళ్ళు అక్కడే గుహలో ఉన్నారు. ఆయన్ని సృష్టించకుండా ఆయన్ని మాయలో పడేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ పరమాత్మ స్వరూపాలు. ఆపాద మస్తకం ఎలా ఉంది ఆ స్వామిదంటే, ఆంఘ్రి మస్తకమాపూర్ణా తులసీ తులసీ నవదామభిః కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై, ఎంతో మిక్కిలి పుణ్యం చేసుకున్నటువంటి సాధకుల చేత అర్పించబడినటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో ఆ మాలలని ధరించి ఉన్నారు స్వామి. భూరి అంటే మిక్కిలి, మిక్కిలి పుణ్యవత్ అర్పితై, మిక్కిలి పుణ్యం చేసుకుని అర్పించినటువంటి సాధకుల యొక్క వాళ్ళు సమర్పించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ధరించి ఉన్నారు. ఏం సమర్పించారట? ఆయనకి ఇష్టమైంది ఏమిటి? ఆంఘ్రి మస్తకమాపూర్ణా తులసీ నవదామభిః. ఆంఘ్రి మస్తకం అంటే ఆపాద మస్తకం అని అంటాం. ఆంఘ్రిలు అంటే పాదములు, మస్తకము శిరస్సు. ఆపాద మస్తకము చక్కగా నిండినటువంటి అలంకారాలు ఏమిటంటే తులసి నవదామభిః, నవ తులసీదామభిః అంటే అప్పుడే చక్కగా కొత్తగా చిగురించి ఉన్నటువంటి తులసి మాలల్ని ఆపాద మస్తకము తులసి దళాలతో సర్వగాత్రేషు కోమలై, అసలే ఆయన కోమలుడు. ఆ కోమల స్వరూపమైనటువంటి ఆయన యొక్క అంగముల మీద సర్వగాత్రము, గాత్రము అంటే శరీరం మీద చక్కగా కోమలమైనటువంటి తులసీ దళాలతో నవదామభిః, కొత్తదైనటువంటి తులసి దళాలు, తులసి మాలలు ఏ భక్తులు అయితే భూరి పుణ్యవదర్పితై, మిక్కిలి పుణ్యం చేసుకున్న అనేటువంటిది పెట్టారు అక్కడ. మామూలు పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు కాదు, మిక్కిలి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే మనసులో స్మరించుకుని స్వామి మీద అలా సమర్పిస్తారో ఆ సమర్పించినవన్నీ స్వామికి వెళ్ళిపోతాయి మరుక్షణంలో. మనం ఇక్కడ సమయం చూసుకుంటూ ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం, లేకపోతే పూజ చేస్తూ మన మనసు ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడ మనసు ఎక్కడో ఉంటుంది నిత్యము. ఇలా ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిపామో, ఎన్ని సంవత్సరాలు ఇలా పూజ చేస్తున్నామో రోజు రోజు మనం ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ మారాలి, మనం మారాలి, మార్చుకోవాలి, సాధనలోకి రావాలి, మెల్లమెల్లగా సాధనలోకి రావాలి. ఆ రావటం కోసమే ఇదిగో ఇవన్నీ మనం చదువుకుంటూ ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పి చెప్పుకుంటూ ఉండాలి. శంకరాచార్యుల వారు ఆయన రాసినటువంటి స్తోత్రాల్లో ఇట్లాంటి వాటిని ఖండించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఈ షోడశోపచారాలు 16 రకాల ఉపచారాలు కాదు అపచారాలు తీసిపారైనా. అంతే కదా, మనం ఏదో ఒక పెట్టుకుంటాం. ఈ రోజు ఏదో వ్రతం చేస్తాం అనుకున్నాం, పెట్టుకున్నాం, వ్రతం చేస్తున్నాం. ఆ పూజా మండపంలో చక్కగా మీరు తెచ్చినటువంటి ఆ వినాయక చవితి ప్రతిమనో లేకపోతే సత్యనారాయణ స్వామి ప్రతిమనో అక్కడ పెట్టి ఆ ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి అంటూ ప్రారంభించేశారు. ఎంత తప్పది? ఆవాహనం సమర్పయామి భగవంతుడికి, భగవంతుడిని ఆహ్వానించడం. ఆవాహన సమర్పయామి అని ఆవాహన చేశారు అంటే అది ఉపచారం అవుతుంది, అపచారం అవుతుంది అనే స్థాయికి వెళ్ళాలి, ఆలోచించే స్థాయికి వెళ్ళాలి. అసలైతే అది అపచారమే. ఎందుకంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నారు. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు నువ్వు ఒక పూజా మందిరం పెట్టుకుని ఆ మండపంలోకి అప్పుడే ఇచ్చినటువంటి వినాయక స్వామి యొక్క ప్రతిమని నువ్వు అక్కడ పెడుతున్నావు అంటే ఆ పెట్టే లోపల స్వామి అక్కడ ఉన్నట్టే కదండి. మీరు పెట్టక ముందు కూడా స్వామి ఉన్నారు అక్కడ. స్వామి అంతకుముందు ఆల్రెడీ అక్కడ ఉన్నా కూడా మళ్ళీ స్వామిని పెట్టి స్వామి నూరా 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 అంటే ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ నేను ఇక్కడ కూర్చున్నాను, సార్ మీరు రండి కూర్చోండి, మీరు రండి కూర్చోండి అంటే కూర్చునే ఉన్నాగా, వినిపించట్లేదా అనేటువంటిది అది ఉపచారం అవుతుంది. స్వామి అక్కడ కూర్చుని ఉంటే కూర్చున్న స్వామిని దర్శించకుండా మరొక స్వామిని పెట్టేసి మీరు రండి మీరు కూర్చోండి నేను కాసేపు పూజ చేసుకుంటా అని ఆవాహన చేసినట్టుగా ఉంటుంది. ఇది అపచారం అవుతుందా ఉపచారం అవుతుందా ఇంకా స్వామి పట్ల? పునరుక్తి దోషం అంటారు దాన్ని.
ఉన్నవాడిని పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ అది ఇట్లాంటివి షోడశోపచారాలలో మనం చాలా చేస్తూ ఉంటాం. కానీ ఆయన పాపం అన్నిటినీ సమర్థించుకుంటూ వాటిల్లో కేవలం భక్తిని మాత్రమే చూస్తారు స్వామి ఎప్పుడు కూడా. అందువలన ఈ పదం పెడుతున్నాను. ఇలా నేను సమయానుకూలంగా షోడశోపచారంలో ఒక ఉపచారం గురించే చెప్పాను. అట్లా 16 ఉపచారాలు తప్పేనండి. నైవేద్యం సమర్పయామి అంటాం. నైవేద్యం ఏం సమర్పిస్తామండి? ఏం సమర్పిస్తాం మనం? ఏం సమర్పించగలం అసలు మనం? మనం పెడుతున్నటువంటివన్నీ ఒక్కసారి ఆలోచించండి. స్వామి ఇచ్చినవే మళ్ళీ రీమేక్ చేసి మళ్ళీ కాస్త మాడిఫికేషన్ చేసి నైవేద్యం సమర్పయామి ప్రాణాయ స్వాహ కిందకి వస్తుంది కదా మరి. అదంతా దోషమే కదండి. అది పునరుక్తి దోషం అంటారు. ఏమిటా దోషం అంటే, ఒక మహారాజు గారు మహారాజు గారు మహారాజు గారు మన యొక్క ప్రతిభని మెచ్చుకుని ఓ మంచి మెడలో ఉన్నటువంటి రత్నాల హారం తీసి ఓ పండితుడికి ఇచ్చాడు. ఆ తర్వాత పండితుడు కూడా, మహారాజా మీరు కూడా చాలా మంచిగా పరిపాలిస్తున్నారు, చాలా బాగుందండి, మీ పరిపాలన అద్భుతంగా ఉంది అని చెప్పి అదే రత్నాల హారం తిరిగి మహారాజుకు సమర్పించాడు అనుకోండి. మహారాజు ఇచ్చినటువంటి కానుకను మళ్ళీ తిరిగి మహారాజుకి ఇచ్చేశారంటే తిరస్కరణ దోషం అవుతుంది. అట్లా భగవంతుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మనం భగవంతుడికి సమర్పిస్తున్నామంటే అది నైవేద్యం పెట్టి ఆలోచించండి. కాబట్టి భగవంతుడు ఇవ్వని పదార్థం ఏదన్నా ఉంటే మీరు నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టండి. ఏముంది అలా పెట్టేది? ఏం పెడతారు? అన్ని భగవంతుడు ఇచ్చిందేగా. పోనీ ఈ ప్రాణం అనుకుంటే ఈ ప్రాణం కూడా భగవంతుడు ఇచ్చిందే కదా. మరి ఇంకేం పెడతాం? ప్రాణం కూడా లేదు కదా. కాబట్టి నైవేద్యం ఏం సమర్పించలేదు. కానీ మన తృప్తి. దాంట్లో కూడా పరమాత్మను ఏం చూస్తారంటే భక్తి చూస్తారు. అందుకే నువ్వు నైవేద్యం ఏం పెట్టావా అనేది ముఖ్యం కాదు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా సమర్పతి, అంతే. అది చూస్తారు అంతే స్వామి. నువ్వేదో ఒకటి సమర్పించరాడు ఆయన. అది పత్రమా, పుష్పమా, ఫలమా, తోయమా. పైన కూడా శంఖ చక్ర కథలు మొదలైనటువంటి 4 రకాలైనటువంటి ఈ చేతుల్లో కలిగినటువంటి వాడని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే విష్ణుమూర్తి అంటే మనకు ఒక విగ్రహ స్వరూపం, ఏ ఆకారం అయితే ఉంటుందో ఆ సగుణాత్మకమైనటువంటి ఆకారం మన మనసులో ఉంటుంది. కాబట్టి వర్ణ కనుక సాధనలో పైకి ఎక్కితే ఈ శంఖ చక్ర కదా పద్మాలు అనేటువంటివి మత్స్యావతారంలో ఉన్నాయా? వామనుడికి ఉన్నాయా? శ్రీరాముడికి ఉన్నాయా? మిగతా అవతారాల్లో ఉన్నాయా? పోనీ ఇంతమంది గోపాలుని వేషం వేశారు స్వామి, అంతకుముందు వాళ్ళలో ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు బ్రహ్మగారు అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక ఆకారము, ఆ అవగాహన ఉన్నాయి కాబట్టి వాటిని ధరించి. అట్లాంటప్పుడు అందరిలోనూ ఉంటారు స్వామి. పరమాత్ముడు సర్వాంతర్య. కాబట్టి భగవంతుడు ఇలా ఉండాలి అని అనుకోవటం అనేటువంటి మనం ఆలోచించాం. ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఇట్లా శంఖ చక్ర పద్మాలు కలిగినటువంటి వాడు పరమాత్ముడు అని కనుక మనం అనుకున్నామంటే ఆయనకు ఒక గిరి గీసినట్టు లెక్క. ఒక పరిమితి మాత్రమే, ఒక లిమిట్స్ లో పెట్టినట్టు లెక్క. ఇవన్నీ కాకుండా కనుక మనం ఆలోచిస్తే సాధకుడైనటువంటి వాడు పరమాత్ముడిని అపరిమితమైనటువంటి స్వరూపంగా భావించగలిగే ఆ స్థాయికి సాధకుడు చేస్తారు. అటువంటి స్థాయికి. కాబట్టి ఒక గిరి గీయకూడదు. భగవంతుడు అంటే ఇగో ఈ విగ్రహమే అనే స్థాయికి రాకూడదు. ఎన్నో ఆకారాలు ఇస్తారు ఆయన, ఎన్నో అవతారాలు ఇస్తారు, ఎన్నో లీలలు ప్రదర్శించారు. కాబట్టి అన్ని లీలలో ప్రదర్శించగలిగినటువంటి వాడంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? ఇంకా భగవంతుడు అంటే ఒక మత్స్యావతారం అని అర్థం చేసుకుంటారా? కూర్మావతారం అని అర్థం చేసుకుంటారా? కాదు కదా. అన్ని రకాలలో, అన్ని స్వరూపాలలో ఉండేటువంటి వాడు స్వామి అనేటువంటి అవగాహన ఎప్పుడూ ఉండాలి. అందువలన భగవంతుడు మనం చేసేటువంటి ఉపచారాలలో ఉన్నటువంటిది మనం చూడు. శంకరాచార్య వారు చెప్పింది అందుకే. ఏంటి ఈ ఉపచారాలు? అన్ని అపచారాలు అంటున్నారు మరి అంటే అప్పుడు ప్రారంభిస్తారు శంకరాచార్య వారు. ఇది కాదు కావాల్సిందయ్యా, మానసిక పూజా విధానం కావాలి. శివ మానసిక పూజా విధానంతో ప్రారంభిస్తారు అక్కడ. మనసులో లేకుండా పైకి ఇవన్నీ కాబట్టి మానసిక పూజ ప్రారంభిస్తారు. ఎన్నో పురాణాలలో, అన్ని పురాణాలలో మనకి చెప్పినటువంటి ప్రధానమైన సూక్ష్మం. ఇవన్నీ దొరకకపోయినా కూడా సాధకుడైనటువంటి వాడు
దొరకకపోయినా కూడా మనసులో యజ్ఞాలు చేసి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందినటువంటి మహర్షుల గాథలు ఎన్నో ఉన్నాయి. కేవలం మనసులోనే యజ్ఞం చేసి, మనసులోనే తపస్సు, సాధనాలు ఏమీ లేవు. బావిలో పడిపోయినటువంటి వాళ్ళు కూడా అత్యద్భుతమైనటువంటి సాధన చేసి, మనోయజ్ఞాలు చేసి సంకల్పించి తన పరమాత్మను దర్శించుకున్నటువంటి సాధకులు ఉన్నారు. అట్లాంటి మానసిక పూజ చేసేటువంటి వాళ్ళు పుణ్యవంతులండి, వాళ్ళు పుణ్యాత్ములండి. అందుకని ఇక్కడ భూరి అనే పదం పెట్టారు. భూరి పుణ్యవదర్పితై. అట్లాంటి సాధకులైన పుణ్యాత్ములు అర్పించినటువంటి తులసి వరమాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించి ఉన్నారు స్వామి అక్కడ అని చెప్పి అది చూస్తున్నాడు పరబ్రహ్మ అక్కడ వాళ్ళందరినీ. సామాన్యమైనటువంటి సాధకులు వేసింది కాదు. మేరై సారుణాపాంగ వీక్షితై స్వకార్ధానామివ రజసత్వాభ్యాం స్రష్టుపాలక. సృష్టించేవాడుగా కనిపిస్తున్నట్ట స్వామి. ఎట్లా ఉన్నాడు అంటే చంద్రికా విశద స్మైరై. స్మైరము అనే పదానికి అర్థం చిరునవ్వు, స్మితము, స్మైరము, చక్కటి చిరునవ్వుతో ఉన్నట్ట. ఎట్లా ఉంది ఆ చిరునవ్వు అంటే చంద్రికా విశదత్వం. చంద్రిక అంటే వెన్నెల, చంద్రుడి నుండి ఉదయించేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వెన్నెల లాంటి తెల్లటి స్వచ్ఛమైనటువంటి నవ్వుతో ఉన్నారు ఆ స్వామి. అందరూ అలాగే కనిపిస్తున్నాడు పరబ్రహ్మకి. బ్రహ్మగారు చూస్తున్నారు అందరినీ. ఇట్లాంటి ఆకారాలతో, ఇట్లాంటి ఆయుధాలతో, ఇలాంటి అంగాలతో, ఇలాంటి ఆభరణాలతో, తులసీమాలతో, మంచి చిరునవ్వుతో తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి వెన్నెల కురిపి. ఏం కావాలి ఇంకంతకంటే పుణ్యం? మరొక పక్క సారుణాపాంగ వీక్షితై. సా అరుణాపాంగ వీక్షితై. అరుణ అంటే ఎర్రనైనటువంటి. ఆ చూపులు ఎట్లా ఉన్నాయంటే ఎర్రగా ఉన్నాయండి. ఎర్రటి పద్మాల వలె అని చెప్పి మామూలుగా వర్ణిస్తుంటారు. నల్లటి పద్మాల వలె, కలువల వలె ఇట్లాంటి వర్ణిస్తూ ఉంటారు. అట్లా ఎర్రటి చక్కగా నిగనిగలాడిపోతున్నాయి. సారుణాపాంగ వీక్షిత. చూపులు ఎలా ఉన్నాయంటే కాంతివంతంగా, సూర్యకాంతి ఎట్లా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉన్నాయి ఆ చూపులు. ఇటేమన్నా చిరునవ్వు ఎలా ఉందంటే చంద్రిక వెన్నెల కురిపిస్తున్నట్టుగా చల్లగా ఉంది. నాయకుడి లక్షణాలు ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. చూపుల్లోనేమన్నా ఆ విధంగా ఉండాలి, మాట్లాడేటువంటి వాటిలో మాధుర్యం ఉండాలి. అందుకని వర్ణంలో కూడా చేసేటప్పుడు కూడా చంద్రిక వెన్నెల వలె మధురంగా అలా నవ్వుతూ ఎదుటి వాళ్ళని అలా మోహంలో మాయలో పడేయచ్చు. కాంతులతో ప్రకాశించేటువంటి అత్యద్భుతమైనటువంటి చూపులతో సూర్యకాంతి ప్రభలు ఎలా వెదజల్లుతాయో ఈయన చూస్తే అట్లా ఉన్నాయి ప్రభలు. అట్లాంటి జ్యోతుల్ని అందరి కళ్ళల్లో చూస్తున్నాడు, అందరి చిరునవ్వుల్లో చూస్తున్నాడు బ్రహ్మగారు. కాంతులు ఎర్రటి కాంతులు, కళ్ళల్లోంచి వచ్చే మెరుపులు, నవ్వులోంచి వచ్చేటువంటి తెల్లని. ఈ తెలుపు ఎరుపు అనేటువంటి సత్వ రజ గుణాలకి ప్రతీకలు. మనకి ఉన్నటువంటి త్రిగుణాలలో సత్వరజ స్తమో గుణాలలో తమస్సు తీసేస్తే సాత్వికమైనటువంటి గుణము, అలాగే రజోగుణము. రజసత్వాభ్యాం అన్నారు రెండో పాదం. సత్వాభ్యం రజస్సు సత్వం. రజ అనే పదానికి అర్థం ఏమన్నా రజోగుణం. ఈ రజోగుణం ఏమిటి అంటే సారుణాపాంగ వీక్షితై. సత్వాభ్యాం సత్వగుణానికి ప్రతీక ఏమిటి అంటే చంద్రిక వెన్నెల, తెల్లగా ఉన్నటువంటి వెన్నెల ఈ సత్వగుణానికి. రజోగుణానికి ఏమన్నా ఈ ఎర్రటి గుణం. స్వకార్ధానామివ రజసత్వాభ్యాం స్రష్టుపాలక. స్రష్టు అంటే సృష్టించటానికి ఉపయోగించేటువంటి సత్వ రజములుగా ఈయన చూపులు, ఆయన నవ్వులు ఉన్నాయట. దేనికోసమయ్యా ఇవన్నీ అంటే స్వకార్ధానామివ అంటే తన యొక్క భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చి అలా వాళ్ళ యొక్క కర్మానుగుణంగా వాళ్ళకి పుణ్యము మొదలైనటువంటివన్నీ తీర్చి ఇవ్వటానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నాడా అన్నట్టుగా ఉన్నాయట అవన్నీ. ఆ విధంగా బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ చూశాడు. ఇంకాస్త సాధకుడు రెండో మెట్టు ఎక్కాడు. ఏమిటయ్యా అంటే అక్కడి నుంచి బ్రహ్మదేవుడు ఎదురుకుండా మరొక ప్రతిబింబాన్ని చూసుకున్నాడు, తనకు తానే చూసుకున్నట్ట. ఆత్మ తనని తాను. బ్రహ్మదేవుడు ఎదురుకుండా ఇంకో బ్రహ్మన్నాడు. ఇప్పుడు తనలాంటి నేనే సృష్టికర్తని, నేనే బ్రహ్మని అనే అహంకారం ఉంటుందా? ఇంకా ఇంకో డూప్లికేట్ అక్కడ ఉన్నాడు, ఇంకో ఆయన అక్కడ ఉన్నాడు.
నువ్వు కనుక తోక జాడిచ్చావంటే ఆయన డ్యూటీలోకి వచ్చేస్తాడు కదా, మరి ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది? అయిపోయా, మొత్తం అంతా దిగిపోయింది. ఇది రెండో మెట్టు. ఆత్మాదిస్తంభ పర్యంతై ఆత్మాదిస్తంభ పర్యంతై మూర్తిమద్భిశ్చరాచరై. చరాచరములు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి చరాచరములన్నీ కూడా, ప్రాణులు చర అచరములైనటువంటివన్నీ కూడా, స్థావర జంగమాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే మూర్తిమత్ ఆకారాన్ని ధరించి కనిపించాడు ఆయన పరబ్రహ్మ గారి. మొత్తం అందరూ ఎంతవరకు అంటే ఆత్మాది స్తంభ పర్యంతం, అంటే సృష్టికి ఆద్యుడైనటువంటి పరబ్రహ్మ దగ్గర నుంచి స్తంభ పర్యంతం, ఒక గడ్డి పరక దాకా, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సమస్తమైనటువంటి ప్రాణికోటులు, మొత్తం చరాచర సృష్టి ఒక గడ్డి పరకతో పాటుగా మొత్తం అందరూ కూడా ఆకారాలతో సాకారాలుగా కనిపించారు. అందరిలోనూ స్వామి కనిపిస్తున్నారు. అన్ని ఆకారాలు ఒకటే. మళ్ళీ వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే నృత్య గీతాద్యనేకార్హై పృథక్ పృథగుపాసిత. నృత్య గీతాద్యనేకార్హై, వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి నృత్యములతో, గీతములతో, వాద్యములతో, అనేకమైనటువంటి ఆహార్యములతో స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. పృథక్ పృథక్ ఉపాసిత, హాయిగా స్వామివారిని ఇంకా 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 మళ్ళీ 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 కీర్తిస్తూ, గానం చేస్తూ, నృత్యం చేస్తూ, అనేకమైనటువంటి ఉపచారాలతో ఉపాసిత సేవిస్తున్నారయ్యా ఉన్నారు. మరి బ్రహ్మదేవుడు తనకి తాను తనతో పాటు అందరినీ చూసుకున్నాడంటే ఇంకేం కావాలి? ఎదురుకుండా తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఇది నోరు తెరిచి మొత్తం విశ్వాన్ని చూపిస్తే తనలో, ఆ నోటిలో యశోదమ్మ తల్లిని చూసుకున్నది, తనను తాను చూసుకున్నది, కృష్ణుని చూసింది. అదే సన్నివేశం మళ్ళీ ఇక్కడ బింబ ప్రతిబింబాలు అద్దంలో చూసుకున్నట్టు. అద్దంలో చూసుకుంటే అద్దంలో ఉన్నది పనిచేయదు, కానీ ఇక్కడ పనిచేస్తుంది. ఈ బ్రహ్మగారు ఉన్నారు, అక్కడ ఇంకో బ్రహ్మను కూడా చూసుకుంటున్నాడు ఆయన. దాంతో ఈ అహంకారాలు, మమకారాలు అనేవి మొత్తం అంతా నిర్వీర్యమైపోతాయి. ఇది సాధకుడిలో రెండో స్థాయి. ఎందుకు చెప్తున్నానంటే ఏ సాధకుడైనా సరే ఆ రెండో స్థాయి ఎక్కాలి అంటే తనలో పరబ్రహ్మను చూసుకో. ఎటువంటి ఆకారాలు అంటే నీకు ఇష్టమైనటువంటి, నువ్వు అనుకున్నటువంటి పరమాత్మ. ఇప్పుడు నేను మనిషిని కాబట్టి నేను పరమాత్మని మనిషిగా అనుకుంటా. అదే ఏ ప్రాణం అయితే, ఏ ధేనువో, ఏ గోవు అయితే ఆ పరమాత్మని గోవులాగానే అనుకుంటుంది. కేవలం మీరు స్వామికి ఒక ఆకారం తొడిగి ఈ ఆయుధాలతో, ఈ విధంగా ఈ పట్టుపంచలతో ఇలా ఉంటారని చెప్పి ఒక పరిమితి పెడితే, ఆ పరిమితి అంత శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి వాడు అలా గజేంద్రుడి యొక్క ప్రాణాన్ని రక్షించేటప్పుడు సిరికించప్పడు శంఖ చక్ర యుగముం చేదో ఈ సంధింపడి అంటూ వచ్చేస్తాడు. లక్ష్మీదేవికి చెప్పలేదు. పోనీ శంఖచక్ర యుగం అవన్నీ ధరించి ఉంటే వాటిని ఏమన్నా ధరించి వచ్చాడా అంటే లేదే. శంఖము, చక్రము, గదా ఇవేం ధరించకుండా వచ్చేశాడు. గజ ప్రాణావనోత్సాహి అన్నారు. ఆ గజ ప్రాణాన్ని రక్షించేటువంటి ఉత్సాహంలో స్వామి ఇవేమి ధరించకుండా, చివరికి లక్ష్మీదేవి కూడా ఎక్కడికన్నా చెప్పాలంటే అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తాడు అని రాశారు అక్కడ పోతన గారు. ఆ సాధకుడిని రక్షించి, ఆ భక్తుల్ని రక్షించేటువంటి ఆ ఊపులో పోతన గారు ఎంత అత్యద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారంటే, అంత ఆతృతతో సాధకుడు నిత్యము తపన పడుతూ పరమాత్మకే తపిస్తే పరమాత్ముడు ఇవన్నీ ధరించి రాడు. అవన్నీ ధరించారంటే ప్రశాంతంగా స్వామిని చూసుకుంటాం మనం చక్కగా. గుళ్ళో స్వామి యొక్క మూర్తి విగ్రహాన్ని చూసేది దేనికంటే స్వామి యొక్క ఆకారం మనలో ఆ ప్రతిబింబం ప్రతిఫలించి స్వామి ఇలా ఉంటారని మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్నా చారించిన ఒక ఆకారం ప్రశాంతంగా కనిపించడానికి. కానీ అంతకంటే మెట్టు ఎక్కినటువంటి సాధకుడికి స్వామి ఎలాగైనా కనిపించవచ్చు. నువ్వు ఉన్నటువంటి ఆకారంలో నీకు కనిపించవచ్చు. 2002లో నేను విజయవాడ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశ్రమంలో సంస్కృతం సాయంత్రం పూట 6 గంటల నుంచి 8 గంటల వరకు సంస్కృతం బోధించడం జరిగింది. స్వామివారి యొక్క ఆశీస్సులతో, అనుజ్ఞతో ఓ 2 గంటలు చెప్పారు. అయితే అక్కడ ఆ బోధిస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఓ 50 మంది శిష్యులు అందరూ వయస్సు నిమిత్తం లేకుండా వచ్చారు. ఓ పెద్ద ఆవిడ వచ్చారు. ఆవిడకి ఈ విధమైనటువంటి చక్కటి 14 సంవత్సరాల నుంచి నేను యోగాభ్యాసం చేస్తున్నానండి. మీరు చెప్పినటువంటివన్నీ నాకు అనుభూతి కలిగింది. నేను
నా పిల్లవాడికి స్నానం చేయించుకుంటున్నప్పుడు బాలకృష్ణుడికి స్నానం చేయించినట్టే అనుభూతి కలుగుతుంది. నా పిల్లవాడికి అన్నం పెడుతుంటే ఆ బాలకృష్ణుడికి చక్కగా మిగడ పేరుకు అందించినట్టే భావన కలుగుతుంది. కానీ నాకు తృప్తి కలగట్లేదండి ఆవిడ. తృప్తి కలగట్లేదు, నాకు ఎదురుకుండా సాక్షాత్కరించాలి అన్నది ఆవిడ. సాక్షాత్కరించాలి. సాక్షాత్కరించడం, ఇంకా ఆ భావన కలిగిందంటే అత్యద్భుతమైనటువంటి భావన. అంతవరకు ఆ సాధకురాలు అలా ప్రయత్నించిందంటే అత్యద్భుతం. ఇంకా మెట్టు ఎక్కాలి అంటే ఈ శరీరం ఉన్నటువంటి పరిమితులు అవి అంతవరకే. ఇంకా మనలో ఇంకా వదులుకోవలసినటువంటి అరిషడ్ వర్గాలు ఎన్నో ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేస్తే మనం నిజంగానే ఆ స్వామిని దర్శించుకునే స్థాయికి వెళ్తాం. ఖచ్చితంగా వెళ్తాం. ఒక ఇంట్లో ఓ దొంగతనం జరిగింది. ఓ దొంగవాడు వచ్చి మన ఇంట్లో అపహరణ చేసుకుని ఆ సామాను తీసుకువెళ్ళిపోతున్నాడు. మనమేమైనా ఓ విపరీతంగా అరిచేస్తాం. డబ్బు మనది అయితే మన దగ్గర ఉంటుంది, మనది కాకపోతే మన దగ్గర ఉండదు ఎప్పుడు. చూస్తూ ఉండటమే, వాడికి అవసరమా కానీ మనం రక్షించుకోవాల్సి వస్తే స్వామి రక్షిస్తారు, లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నిటినీ మనం ఈ అరిషడ్ వర్గాలను జయించుకునే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఎట్లాంటి వారికైనా ఆ తృప్తి కలుగుతుంది. స్వామిని మనలో చూసుకున్నట్టుగా ప్రతి వాళ్ళలోనూ భగవంతుని చూసుకునే స్థాయికి సాధకుడు ఎదుగుతాడు, తప్పకుండా ఎదుగుతాడు. అట్లా బ్రహ్మదేవుడు తనలో తాను చూసుకున్నట్టుగా తనలాంటి స్వరూపాన్ని అక్కడ బ్రహ్మదేవుడు అక్కడ స్వయంగా కనిపించాడు. దాంతో అహంకారం అంతా పోయింది. ఇక ఇప్పుడు స్వామివారి యొక్క అష్టసిద్ధులతో ఎలా ఉన్నారు, ఎలా మెలుగుతున్నారు అనేటువంటిది అంతా చెప్తాడు. కాలస్వరూపము ఆయనే, మొత్తం అనిమాది అష్టసిద్ధులు ఆయనే, విభూతులు ఆయనే, చతుర్వింశతి తత్వాలు ఆయనే, మహత్తత్వాలు అన్ని ఆయనే. ఎట్లా ఉన్నారనేటువంటిది మళ్ళీ తర్వాత శ్లోకాలలో వర్ణిస్తారు. అది రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.